ఏసీఎల్ సభ్యత్వ వాలంటీర్ని. కొల్లా స్వామినాయుడు నా దగ్గర సభ్యత్వం చేయించుకున్నాడు. అనుకోని పరిస్థితుల్లో జరిగిన దానివల్ల పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుండి చెక్ పంపించడం జరిగింది. శ్రీ కొల్లా దుర్గాభవాని గారికి, అమలాపురం, తూర్పుగోదావరి. కొల్లా డిపి స్వామినాయుడు గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరువలేనివి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది. ఆయన నాయకత్వ పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజం హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి 5 లక్షల సాయాన్ని అందిస్తున్నాం. ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంతమేరట ఊరట కల్పిస్తుందని భావిస్తున్నాం. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పవన్ కళ్యాణ్ గారు పంపించడం జరిగింది. చెరువు కడకి వెళ్ళారు. కరెంటు శాక్ కొట్టి ప్రమాదవశాత్తు మరణించారు. గౌరవనీయులైన శ్రీ జనసేన పార్టీ అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీలో మరి ఎవరైతే అకారణంగా వెళ్తూ ఎవరైతే మరణిస్తారో మరి వాళ్ళ కుటుంబానికి అండగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు బీమా చెక్ని వదిలిపెట్టకుండా ఏ నియోజకవర్గంలో ఎటువంటి యాక్సిడెంటల్ ప్రోన్ జరిగినా కూడా వాళ్ళకి ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు ఆయన టీం కూడా పనిచేస్తూ మరి ఈరోజు ఇక్కడ డి రావులపాలెంలో మరి చెక్కిన అందజేయటం జరిగింది. మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు, మేము జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అధినాయకుడు, జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన పార్టీలో పనిచేసే కార్యకర్తలనే గుర్తించి ఆయనకి ఏ ఆపద వచ్చినా కూడా నేనున్నాను, మన పార్టీ అండదండగా ఉంటుందని చెప్పని ఒక నిదర్శనం ఏంటంటే, మా పార్టీలో పనిచేసే కార్యకర్త దుర్గాప్రసాద్ గారు ఒక ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆ మరణించడంలో భాగంగా ఆయన ఫ్యామిలీకి అండగా ఉండాలని చెప్పని పార్టీ నుంచి ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించాం. అందులో ఒక 5 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయలేనిది జనసేన పార్టీ చేసిందని చెప్పని ఇదే నిదర్శనం. ఎందుకంటే కార్యకర్త ఫ్యామిలీకి, ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి పోయాడంటే నిజంగా ఫ్యామిలీ అంతా కొన్ని దిగ్భ్రాంతి చెందుతుంది. ఆ ఫ్యామిలీకి భరోసాగా నేనున్నాను, నా పార్టీలో చేసిన కార్యకర్తగా నేనున్నాను అని చెప్పని ఆ ఫ్యామిలీకి భరోసాగా ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పార్టీలో మన నాయకుడి ఆశయాల్ని ప్రతి ఒక్కడు కూడా తీసుకుని ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ ఆయనకి అండదండలుగా ఉంటూ మనం రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలకి బలం చేకూరాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం డేగుత్తం గ్రామంలో డి రావులపాలెం గ్రామంలో కొల్లా దుర్గాప్రసాద్ అకాల మరణం పట్ల మరి మేమందరం కూడా ఆ రోజు దిగ్భ్రాంతి అయ్యాం. పార్టీకి ఎంతో ఎనలేని సేవలు చేసిన ప్రసాద్కి ఇలాగ జరగటం చాలా దురదృష్టకరం. మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి జనసేన పార్టీలో ఒక కీలకమైన సభ్యతాలు చేయటం, ఆ పార్టీలో అకాల మరణం ఇలాగా యాక్సిడెంట్లుగా ఇదైన వాళ్ళకి పార్టీ ఆదుకునే కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప. ఈ పార్టీ నిర్ణయాలు తీసుకున్న తర్వాతే కనవ పార్టీలు అన్నీ కూడా ఈ కార్యక్రమాలని కనవ పార్టీలు తీసుకున్నాయి. గొప్ప ఆదర్శం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ అని చెప్పేసి సగౌరవంగా చెప్పుకోవడానికి ఎటువంటి ఇది లేదని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాను. అటువంటి ఎన్నో కుటుంబాలను ఇవాళ కోట్లాది రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు మరి అకాల మరణం చెందిన కార్యకర్తలకి, జన సైనికులకి, ఆ కుటుంబాలను ఆదుకోవడానికి మరి నిజంగా చేస్తున్న సేవ ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడు
మరి శక్తిని యుక్తిని ఇచ్చి ఇంకా మరి కార్యకర్తలకు కానీ వీర మహిళలకు కానీ భరోసా ఇచ్చే దిశగా ఆ పార్టీకి శక్తిని యుక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి కొల్లా దుర్గాప్రసాద్కి మరి సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ దుర్గాప్రసాద్, జోహార్ దుర్గాప్రసాద్. జనసేన పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు మన అమలాపురం నియోజకవర్గం డీరావులపాలెం గ్రామంలో ఉన్నాం. జనసేన పార్టీ మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన, ఎక్కడో రాష్ట్రంలో మారుమూల గ్రామమైన డీరావులపాలెంలో ఉన్న ఒక చిన్న కార్యకర్తకి ప్రమాదం జరిగితే ఈరోజు ఆయన 5 లక్షల రూపాయల జీవిత బీమా పంపించారు. అది మాలాంటి కార్యకర్తలందరికీ చాలా భరోసాగా నిలుస్తుంది. ఎందుకంటే ఇవి ఇంచుమించు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తని పట్టించుకుంటూ వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో 5 లక్షల జీవిత ప్రమాద బీమా పెట్టారు. ఈరోజు చాలామంది, వేలాది మంది ఈరోజు జనసేన పార్టీలో అన్ని కుటుంబాలు కూడా చాలా భరోసాగా ఉన్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఆలోచన మా అందరికీ చాలా స్ఫూర్తి నింపింది. అలాగే పార్టీలో ప్రతి చిన్న కార్యకర్తని గుర్తించి ఆయన చేస్తున్న సేవలు కానీ మేము మరవలేం. ఈ రకంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా సాటి జన సైనికుడు కొల్లా దుర్గాప్రసాద్ కరెంట్ షాక్తో మృతి చెందడం మా అందరికీ చాలా తీరం లోటు. ఆ లోటుని మేము ఎవరు భర్తీ చేయలేం, కానీ కుటుంబానికి ఈ సందర్భంగా మేము ప్రకట సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం డి రావులపురంలో మా జనసేన కార్యకర్త దుర్గాప్రసాద్ చనిపోవడం చాలా బాధాకరం. ఆయన పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి, అలాంటి మనిషి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి బాసటగా అది చిరు సహాయమైనా కూడా 5 లక్షల రూపాయల కుటుంబానికి చేదోడు వాదుగా ఉండాలని చెప్పేసి జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి మహోత్తమైన కార్యక్రమం జనసేన పార్టీ నుంచి ఒక కుటుంబానికి అది చిన్న సాయమైనా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెద్ద సాయం. ఆ కుటుంబానికి అండగా నిలిచిన మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి, ఈ అల్లవరం మండల జన సైనికులందరికీ కూడా మా ఉదయపూర్వక ఇచ్చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఒక పార్టీ, ఒక వ్యక్తి చనిపోతే ఒక కార్యకర్త ఆ కుటుంబానికి బాసరిగా నిలవాలనే ప్రయత్నమే భాగంగా ఈరోజు సభ్యత్వం పెట్టారు. అంతకుముందు ఏ పార్టీలో కూడా ఇలా లేదు. కేవలం కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఈ సభ్యత్వం ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ప్రతిపాదనతో ఈరోజు పెట్టిన కార్యక్రమానికి వాళ్ళ కుటుంబానికి ఇది చిన్న సాయమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి సాయం చేశారు. కాబట్టి కళ్యాణ్ గారికి మరొకసారి మా జనసేన పార్టీని అమలాపురం జన హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం డి రావులపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మరి లాస్ట్ ఇయర్ December 31 నైట్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతామని చెప్పేసి అందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలుతూ ఉంటే కొల్లా దుర్గాప్రసాద్ నాయుడు మాత్రం అదే రోజు తన జీవితం ముగిసింది. చాలా బాధాకరమైన విషయం. జనసేన పార్టీలో అసలు ఈ తరంలో ఈ వయసు గల వాళ్ళు కొంచెం అల్లరిచిల్లరగా చాలా ఉత్సాహంగా ఉంటారు, కానీ చాలా నెమ్మదస్తుడు, చాలా మంచివాడు. మరి అతను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బయట వాళ్ళకి మాకే ఇలా ఉంటే కుటుంబానికి అయితే చాలా తీరని లోటు. పిల్లలు కూడా, పాప బాబు కూడా చిన్నపిల్లలే. అయితే ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి కుటుంబంలో ఒక మనిషిలా వారికి అండాదండగా ఉంటూ మరి ఇలా అకాల మరణం చెందితే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ఆ కుటుంబానికి కాస్త కోస్త భరోసాగా. అందువలన ఈరోజు జనసేన పార్టీ తరఫున 5 లక్షలు చెక్కు వారి శ్రీమతి నాయుడు శ్రీమతికి అందజేయడం జరిగింది. ఇది అంటే కాస్త కోస్త ఆర్థికంగా, మానసికంగా ధైర్యాన్ని నింపే కార్యక్రమం కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. అందుకని జనసేన పార్టీ తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జనసేన, జై హింద్. ఈరోజు అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం డీరావులపల్లి గ్రామంలో గత సంవత్సరం జన సైనికుడు విద్యుత్ ఘాతానికి లోనై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మన జనసేన పార్టీ తరఫున ఆయన సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి ఎన్నుముకని గుర్తించి వాళ్ళకి క్రియాశీలక సభ్యత్వాలు చేయించడం,
చేయించిన వారికి ఎవరైనా అకాల మరణం పొందితే కనుక 5 లక్షలు ఇన్సూరెన్స్ బీమా కల్పించడం ఇంటికి పెద్ద కొడుకుగా అతను బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మన అల్లవరం మండలం డీరోల్పాలెం గ్రామంలో కొల్లా దుర్గాప్రసాద్ స్వామినాయుడు అనే వ్యక్తికి ఈరోజు అమలాపురం నియోజకవర్గం నుంచి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి ఈరోజు డీరోల్పాలెంలో చెక్ పంపిణీ కార్యక్రమం చేసి ఉన్నారు. అదేవిధంగా పార్టీ వెన్నెముకగా నిలిచిన డీరోల్పాలెంలో ఒక కార్యకర్తను మేము జనసేన పార్టీ నుంచి కోల్పోయాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి అల్లవరం మండలం నుంచి అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి మేము అండదండగా ఉంటామని వాళ్ళకి అధైర్యం నింపడానికి మేము ఇక్కడికి విచ్చేసి ఆ చెక్ని పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా పార్టీలో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా పార్టీ గుర్తిస్తుందని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈరోజు ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ జై జనసేన.